ఒక విషయాన్ని మనము ఆచరణలోకి తెచ్చుకోవాలి అంటే అది ప్రవర్తన కావచ్చు, ఒక క్రియ కావచ్చు, ఒక కార్యం కావచ్చు, ఒక పరిచర్య కావచ్చు. అదంతా తలతో ఆరంభం అవుతుంది. ఇక్కడ ఎలా ఆలోచిస్తామన్న దాన్ని బట్టి, ఆలోచనను బట్టే ఆచరణ అనేది ఉంటుంది. కనుక మొట్టమొదటి విషయం, మనం అర్హతల గురించి, బాధ్యతల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు స్త్రీమూర్తులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ మానసికమైనటువంటి దృష్టి పదాన్ని వాక్యానుసారంగా మొదట మలుచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే నేను చూస్తూ వచ్చింది భారతదేశంలో ఏమిటంటే, కొంచెం ఈ లౌకిక తత్వం పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ ఉంటుంది. అంటే నాకు అది ఉండాలి, నాకు ఇది ఉండాలి, నేను అది చూపించుకోవాలి, ఇది చూపించుకోవాలి, నేను 10 మందిలో ఇలా ఉండాలి, లేకపోతే నా కుటుంబం ఇలా ఉండాలి, ఇలాంటివి ఆలోచన సరళి, ఈ కోరికల పరంపర పురుషులకు ఉండవని కాదు, వాళ్ళకంటే స్త్రీలకు కాస్త ఎక్కువ ఉంటుంది. వీళ్ళు సైలెంట్ కిల్లర్స్ అన్నమాట. వాళ్ళు కనపడతారు, వీళ్ళు కనపడరు, అంతే. ఇవి ఎక్కువ. వీటి వల్ల ఏమవుతుందంటే కళల ప్రపంచంలో ఊగిసలాడుతూ ఉంటారు. మన కళ్ళ ముందు ఎవరో ఒకరు మనకి పడని వాళ్ళు, ఆ పడని వాళ్ళతో ఎక్కువ పోటీ పడుతుంటాం మనం. మనకు అది అలవాటు. ఆమె అలా చేసిందా, నేను చూపిస్తా నా తడాక ఏమిటో అన్న స్టైల్లో జీవిస్తుంటాం మనం. అది కొన్నిసార్లు సంఘంలో ఇలాంటి అనారోగ్యకరమైన పోటీ ఏర్పడచ్చు, కొన్నిసార్లు మన పక్కింటోళ్ళతో ఏర్పడచ్చు, కొన్నిసార్లు మీ ఆడపడుచుతో రావచ్చు అలాంటి పోటీతనం, కొన్నిసార్లు మీరు పనిచేసే చోట మీ కొలీగ్తో రావచ్చు, చెప్పలేమన్నమాట. కొన్నిసార్లు తోడికోడలతో పోటీ పడవచ్చు. ఇవి సాధారణంగా మీకు వచ్చేటువంటి శోధనల్లో చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. చూడండి, మొదటి శోధన కూడా ఇదే. మొదటి శోధన కూడా ఆవిడ పండును చూసినప్పుడు ఏమనిపించింది ఆవిడకి? కంటికేమో రమ్యంగా ఉంది, తినడానికేమో రుచిగా ఉంది. ఆయన ఏమన్నాడంటే, నువ్వు దేవుడు అంతటి దాని అయిపోతావు అన్నాడు. దేవతలను ట్రాన్స్లేట్ చేశారు కానీ మనకి దేవతలు లేరు. దేవుడు ఒక్కడే, దేవదూతలు ఉన్నారు మనకి. దేవుడు అంతటి దాని అయిపోతావు నువ్వు, ఇంక నీకు తిరుగులేదు. ఈ చెట్టే లేకపోతే నీకు ఆయనకి ఇంకేంటి అడ్డు? ఇంక నువ్వు ఎవరి ఆజ్ఞ పాటించాల్సిన పని లేదు, తలవంచాల్సిన పని లేదు, ఇక నువ్వే అంతా అని చెప్పేటప్పటికి చూడండి, మీకు వాక్యంలో చెప్పబడిన 3 రకాల టెంప్టేషన్స్, 3 కాదు 3 రకాలు. 3 రకాలు ఏమిటంటే, నేత్రాశలో పడిపోయింది ఆవిడ. పండు బాగా నున్నగా, అందంగా, చాలా రమ్యంగా కనపడింది. శరీరాశ, తినడానికి చాలా బాగుంటుంది. ఆడవాళ్ళకు ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటి తెలుసా? తిండి దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. అటొస్తా ఇటొస్తా ఒకటి నోట్లో వేసేస్తూ ఉంటారు. తిండి దగ్గర చాలామంది కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు, మగాళ్ళ కంటే ఆడవాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఇది. కనపడరు తిన్నట్టు. మీకు ఇది సమస్య ఉంది ఆడవాళ్ళకి. అందుకనే మనం పెళ్లి కాకముందు ఒకలా ఉంటాం, పెళ్ళి అయిన తర్వాత ఇంకోలా ఉంటాం. అది పెళ్లి మహిమేం కాదు, ఆవిడకి కూడా ఉంది ఆ ప్రాబ్లం. ఆ తర్వాత జీవపు డంబం చాలా ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా మీకు పడని వాళ్ళు, పక్కింటి వాళ్ళు అటు పాస్ అయినప్పుడు మీరు ఆడవాళ్ళ ముఖం చూడండి, అంటే ఆడవాళ్ళని చూసే ఆడవాళ్ళని మీరు చూడండి, వాళ్ళ ముఖంలో మీకు తెలిసిపోతుంది అనమాట. పైకి కిందకి ఎగాదిగా చూస్తారు. నేను ఎప్పుడో ఒక ప్రశ్న వేస్తుంటాను, మన భారతదేశంలో స్త్రీలను ఎక్కువగా చూసేది ఎవరు? పురుషులా, స్త్రీలా? స్త్రీలే. జీవపు డంబం అలా కనపడుతూ ఉంటుంది అనమాట. పక్కన ఆవిడ కొంచెం డాబు సరిగా ఉందంటే మీరు తట్టుకోలేరు. ఎందుకంటే నేను కదా డాబు చూపించాలి, ఈవిడ చూపిస్తుంది ఏమిటి? నా ముందు చూపిస్తుందా, నా తడాక చూపిస్తా అన్న టైప్లో ఉంటాం అన్నమాట. అంచేత ముందు మనస్సుని మనం వాక్యానుసారంగా మలుచుకోవాలి. ఇవన్నీ లోక సంబంధమైనటువంటి విషయాలు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని అన్నాడు పౌలు రోమాపత్రిక 12:2లో. మీరు నమ్మరు కానీ మీరు ఎక్కువగా ఈ రీల్స్, షార్ట్స్, సీరియల్స్ ఇవే చూస్తున్నారనుకోండి, మీకు ఈ లౌకిక స్త్రీల హావభావాలు, వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి చూడడం, ఎదురుగా ఒకలాగా మాట్లాడడం, పక్క తిరిగి ఇంకొకలాగా హావభావాలు పెట్టడం, ఇవన్నీ సీరియల్లో కనపడుతుంటాయి కదా మీకు.
ఇవన్నీ మీకు వంట పట్టేస్తాయి అన్నమాట. ఇవన్నీ వచ్చేస్తాయి మీకు, అమలకలు ముచ్చట్లో వచ్చేస్తాయి ఇవి, మీకు రీల్స్ షార్ట్లలో వచ్చేస్తాయి ఇవి. ఇప్పుడు రీల్స్ షార్ట్లో కూడా మన వాళ్ళు ఏం తక్కువగా లేరు. దే ఆర్ నాట్ అట్ ఆల్ షార్ట్ ఆఫ్ ఎనీథింగ్ అనమాట. షార్ట్స్లో మనోళ్ళు ముందున్నారు. ఎవరు? మహిళామణులు. కాకపోతే మనకున్నటువంటి సమస్య ఏమిటంటే ఈ జీవపు డంబం ఉంటుందన్నమాట. నేను ఉండాలి ఆ స్థానంలో, నన్ను 10 మంది చూడాలి, నన్ను గుర్తించాలి. పురుషులకి ఉంటుంది ఇది, స్త్రీలకి ఉంటుంది, మీకు కాస్త ఎక్కువ ఉంటుంది. గుర్తింపు పొందాలని అనుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం ఆరాటపడడం తప్పు. అంచేత మనం చేయవలసింది ఏమిటంటే ఈ తలకాయ ఉంది చూసారా, ఈ తలకాయని ఇందులో పెట్టాలన్నమాట. దిండి కింద పెట్టుకొని నిద్రపోయారు, అది కాదు నేను చెప్పేది. చదవాలి, తలకెక్కించుకోవాలి. వాక్యంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళ ప్రవర్తన చూస్తే మనలో పరివర్తన వస్తుంది. అనేకమైన ఆదర్శ స్త్రీమూర్తులు ఉన్నారు మనకి. మీరు చదవాలి, మీరు చూడాలి. యేసుక్రీస్తుకి జన్మనిచ్చింది కదా మరియమ్మ తల్లి గారు, ఎప్పుడైనా గర్వించిందా? మీరు చూసారా? అదే మన నాన్నగారు పాస్టరో, మన భర్త గారు పాస్టరో అయితే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? మన అబ్బాయికో మన అమ్మాయికో ఏదో అమెరికా సంబంధం వస్తే ఫీలింగ్ ఎలా ఉంటుంది? మరి మీరేం నేర్చుకున్నారు మరియమ్మ తల్లి గారిని చూసి? ఆ అనుకువ, ఆ సింప్లిసిటీయా, ఆ చివరికి ఆ సిలువకు వచ్చేదాకా కూడా ఆవిడ ఇంకా పేదరాలే. ఆయన చనిపోయే టైంకి కూడా ఆవిడ ఇంకా పేదరాలే. అంచేత మనస్సుని వాక్యంతో నింపుకున్నప్పుడు ఏమవుతుందంటే వాక్యానుసారంగా, లోకానుసారంగా ఆలోచించకుండా వాక్యానుసారంగా ఆలోచించడం వస్తుందన్నమాట. మార్పు ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. మీరు ఎప్పుడు పక్క స్త్రీలను చూస్తున్నారనుకోండి, పోటీతత్వం తప్ప మరొకటి ఉండదు. ఈరోజు పోటీ పడడంలో అన్నింటిలో ఆరితేరిపోయారు. కాబట్టి లోకం చూడొద్దు, పక్క స్త్రీలను చూడొద్దు, వాక్యంలోకి చూడండి. వాక్యంతో మనసుని, తలను నింపుకోండి. మీ తలంపుల్లో వాక్యం తిరిగినప్పుడు వాక్యం మీ తలంపుల్ని శుభ్రం చేస్తుంది. లోకానుసారమైన ఆలోచన సరళి నుంచి వాక్యానుసారమైన ఆలోచన సరళిలోకి మీరు వస్తారు. అది జరుగుతుంది. ఈ మాట రాసిన తర్వాత రోమపత్రిక 12:2లో పౌలు ఏమన్నాడంటే మీ మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరం చెందాలి. ఎంతగా వాక్యం మిమ్మల్ని పట్టుకోవాలంటే అది ప్రాణాత్మలను కీలుగను విభజించినంత మట్టుకు దూర్చు. అది హృదయపు తలంపుల్ని శోధిస్తూ ఉన్నప్పుడు, ఇది ప్రతిదినం జరిగినప్పుడు ఏముందంటే మీ మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం చెందుతుంది. ఒక లౌకిక స్త్రీ ఆలోచన విధానం, ఒక క్రైస్తవ స్త్రీ ఆలోచన విధానంలో చాలా తేడా ఉంటుంది. కానీ ఈరోజు సమస్య ఏమిటంటే క్రైస్తవ స్త్రీలుగా ఉన్నవాళ్ళు లౌకిక స్త్రీ మనస్తత్వం ఎక్కువగా కలిగి ఉన్నారు. అది ఈరోజు సమస్య. మనం చూడ్డానికి ఇలా ఉంటాం, కానీ చాలా భక్తిగా ఉంటాం, కానీ చర్చిలో బయటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది మన విజృంభణ. మనం ఎలా రెచ్చిపోతామో మన ఇంట్లో ఉన్నప్పుడు, మన అత్తగారి ముందు, మన కోడలు గారి ముందు, మన భర్త గారి ముందు, మన పక్కింటి ఆవిడతో గొడవ వచ్చినప్పుడు మనం చూడాలన్నమాట. కొన్నిసార్లు మాట్లాడకుండానే చాలా చూపిస్తాం మనం. అందులో కూడా మనం తిట్టలమే కాదంటారా? అసత్యాలు ఏమన్నా మాట్లాడుతున్నానా? అంచేత మనం చదవబోయే అర్హతలు మనకి అంటుకోవాలి అంటే ముందు ఏం మారాలి? తలకాయ మారాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు బాగా ప్రేమించేది దేన్ని? ఏమండి, స్త్రీమూర్తులు బాగా దేన్ని ప్రేమిస్తారు? భర్త కంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు. అందుకే మీరు అంతసేపు అద్దం ముందు ఉంటారు. ఈ సెల్ఫ్ లవ్ అన్నది ఉంది చూసారా, ఉండాలి. అది ఉండకూడదు. మిమ్మల్ని మీరు ద్వేషించకూడదు. ద్వేషించుకున్నప్పుడు బతకాలనిపించదు. కానీ అది మోతాదు మించుతుంది చూశారు, అప్పుడు సమస్య. భర్త ఏమో నీ సుఖమే నేను కోరుకున్నానంటే నా సుఖమే నేను కోరుకున్నాను మీరు పాడారు అనుకోండి, అది కరెక్ట్గా ఉండదు. పిల్లల విషయంలో మీరు చాలా త్యాగమూర్తులుగా ఉంటారు, కానీ భర్త విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఆయన చేత త్యాగం చేయిస్తారు. సో తన ప్రాణాన్ని తాను ప్రేమించుకుంటే సమస్యలు వస్తాయి. ప్రభువు కోసం ఈగో తగ్గించుకోవాలి. ప్రాణం అంటే ఏంటి?
ఈగోసెంట్రిక్గా ఉండకూడదు. తన్ను తాను ఉపేక్షించుకోకుండా నా సిలువను ఎత్తుకోకపోతే వాడు నా శిష్యుడు కానేరాడు. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? నా ఈగోని చంపుకోవాలి, తగ్గించుకోవాలి. దాంపత్యంలో సమస్య ఎక్కడ వస్తుందమ్మా చెప్పండి? మీరు పెళ్ళైన వాళ్ళు చెప్పండి. ఈగో దగ్గరే కదా. ఈగోనే. ఆ, 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 మన మనసంతా ఎక్కడ ఉండాలండి? ప్రభువుని దృష్టించడంతో ఆరంభం అవుతుందండి క్రైస్తవ జీవితం. మనస్సు ప్రభువు మీద లగ్నం చేసుకోవడంతో ఆరంభం అవుతుంది క్రైస్తవ జీవన శైలి, క్రైస్తవ ప్రవర్తన పరివర్తన. పరివర్తన అంటే మార్పు. కొలసీ పత్రిక 3:1-2. దృష్టి ఎక్కడ ఉండాలి? నేను చేతులు జోడించి క్రైస్తవ మహిళా మనులకు చెప్పేది ఏంటంటే, ఈ లోకాశలకి లొంగకండి. పోటీతత్వం వచ్చేస్తుంది, అనారోగ్యకరమైన పోటీతత్వం. తగ్గేదేలే అనే స్టైల్లో ఉంటారు అన్నమాట. అది మనకు తగదు, తగదు. సో అందుచేత మన దృష్టి ప్రభువు పైన ఉంచాలి. ప్రభువుకి ఇది ఇష్టమా? కోరికలు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ, అందులో చాలా బలంగా ఉంటాయి ఆ కోరికలు. ఇప్పుడు సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్దాం అన్నాడు అనుకోండి ఆయన, ఈవిడ ఇంకా సాయంత్రం ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఈవిడ ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోతుంది. ఈవిడ ఎగ్జిబిషన్లో అన్నీ తిరిగేసి వస్తుంది. ఏమేమి ఎక్కాలి, ఏమేమి తినాలి, ఏమేమి కొనాలి. ఆయన పాపం ఆఫీస్లో లేట్ అవుతుంది. ఎగ్జిబిషన్ రేపు కూడా ఉంటుంది, ఎల్లుండి కూడా ఉంటుంది, కానీ ఆయనకు ఆఫీస్లో లేట్ అవుతుంది. ఇంట్లో ఆ రోజు గొడవ అయిపోతుంది. ఎందుకని? ఈవిడ పొద్దున్నుంచి ఈయన ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తాడా అని ఈ లోపంతా ఎగ్జిబిషన్లోనే ఉంటుంది ఈవిడ. పోనీలే ఈరోజు కుదరలేదా, సరేలే రేపు వెళ్దాంలే అని అనుకోదు అస్సలు. వెంటనే అలకపాన్పు ఎక్కుద్ది. ఎందుకంత ఫీలింగ్ దేనికి? ఎందుకంటే ఈవిడ ఊహలోకి వెళ్ళిపోయి పెంచేసుకుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ తిరుగుతుంది. ఈయన రానంటే ఇప్పుడు ఇంకెట్లాగా? వీళ్ళకి కొంచెం ఊహ కూడా ఎక్కువ. అమ్మాయిలకి ఏంటంటే ఊహాపటం ఎక్కువ, అబ్బాయిలకి అంత ఊహ ఉండదు అన్నమాట. వీళ్ళకి ఊహించుకోవడం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది కొన్నిసార్లు మంచికి, కొన్నిసార్లు చెడ్డకు కూడా వస్తుంటుంది అన్నమాట. అందుకని దృష్టి ఎక్కడ పెడుతున్నావు, దేని మీద నువ్వు ఎక్కువ మనసు పెడతావో దానికి అటాచ్ అయిపోతావు నువ్వు. అందుకని తట్టుకోలేరు. చిన్న విషయం తేడా వచ్చిందనుకోండి తట్టుకోలేరు. ఇంకా వాళ్ళు తట్టుకోలేకుండా అయ్యారనుకోండి, భర్తలు అసలు తట్టుకోలేరు. అంత రణరంగం జరిగిపోతుంది. అందువల్ల స్త్రీమూర్తులు దృష్టి ప్రభువు మీద పెట్టాలి, వాక్యానుసారమైన మనసును డెవలప్ చేసుకోవాలి. రోమా 8:5. శరీరానుసారులు శరీర విషయాలపైన మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాలపైన మనసు పెడతారు. అంటే ఆత్మానుసారులకి ఇంకా షాపింగ్ చేయడమనో, ఐస్ క్రీమ్ తినాలనో, లేకపోతే ఇవేం ఉండవంటారా? ఉంటాయి, ఉండవనట్లేదు. ఇక దాని మీదే మనసు పెట్టకూడదు, అదే లోకం అయిపోకూడదు. అది లేకపోయినా పర్లేదు అనుకునే పరిస్థితిలో ఉండాలి. దొరికితే సంతోషించు, దొరకకపోయినా సంతోషించు. అప్పుడు నీ దాంపత్యంలో సగం ప్రాబ్లమ్స్ పోతాయి, నీ కుటుంబంలో సగం ప్రాబ్లమ్స్ పోతాయి. ఇప్పుడు చిన్నపిల్లలు మారం చేశారనుకోండి, అర్థం ఉంది. పెద్ద అయిన తర్వాత కూడా మనం మారం చేస్తే అర్థం లేదు కదా. అందువల్ల దృష్టి మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోవడం, క్రైస్తవ మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోవడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మత్తయి సువార్త 6:33 ఆయన చెప్తున్నాడు, మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. చూడండి, యేసుక్రీస్తు వారు స్త్రీమూర్తులందరికీ ఒక పెద్ద మోడల్ ఆయన. మీరు ఫిలిప్పీ పత్రిక 2:5 చదవండి. ఏ మనసు అది? క్రీస్తు యేసు కలిగిన ఏంటి ఆ మనసు? ఏ మనసు అది? అక్కడ ఏమైనా ఉందా? మీకు హింట్ ఏమైనా ఉందా?
తన దేవత్వాన్ని మన కోసం ఆయన త్యాగం చేశాడు, కాదనుకున్నాడు. మీరు ఎగ్జిబిషన్ త్యాగం చేయలేరా మీ ఆయన కోసం? అది ప్రశ్న. ఈ క్రిస్మస్కి శారీ కొనుక్కోలేకపోయారు అనుకుందాం, డబ్బులు లేక కొనుక్కోక్కర్లా, కొన్నిసార్లు వేరే కారణాల వల్ల కూడా కొనుక్కోలేకపోయారు. ఒక నగ ఏదో నట్రా కొనుక్కోలేకపోయారు. మీరేమైపోతారు? క్రిస్మస్లో గుడ్ ఫ్రైడే చూపిస్తారు మీరు. అలా ఉండకూడదు. క్రీస్తు యేసు కలిగిన మనసు ఏమిటి? త్యాగం చేయడం. ఎందుకు త్యాగం చేయగలిగాడు చెప్పండి? ఆయన తనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. అదే కదండి కిటుకు. మీరు మీకంటే ఎక్కువ మీ భర్తను ప్రేమించారనుకోండి, సింపుల్. త్యాగం చేయడం చాలా సింపుల్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటున్నారనుకోండి, సెల్ఫ్ లవ్. పురుషుడు ఒకసారి రెండుసార్లు ప్రేమలో పడతాడు, కానీ స్త్రీ ప్రతిరోజు ప్రేమలో పడుతుంది, అద్దంలో తన ముఖం చూసుకొని. అది ప్రాబ్లం. మీరు అందుకనే చూడండి, డ్రెస్ తెచ్చారా 10 మందికి చూపిస్తారు, బాగుందా బాగుందా బాగున్నానా అని అడుగుతారన్నమాట. మళ్ళీ మామూలుగా చెప్తే అవతల వాళ్ళకి ఎక్కదన్నమాట. మనం ఇంకా చాలా గంభీరంగా చెప్పాలి. మళ్ళీ ఎక్స్ప్రెషన్ పురుషులకి చాలామందికి రాదు పాపం. బాగుందిలే అన్నాడు అనుకో, లేనా లే అంటే అసలు అది ఆందు. మీకున్న హావభావాలు పాపం వాళ్ళకు ఉండవు. మీరు అలా ఎక్స్పెక్ట్ చేస్తే రావు అన్నమాట. ఇదంతా సెల్ఫ్ లవ్లోనే వస్తుంది అన్నమాట. ఇదంతా నన్ను పొగడలేదు, నన్ను మెచ్చుకోలేదు. నువ్వు పొగిడినా పొగడకపోయినా, అవును ఆయన పొగడాలి, మంచిదే, పొగడాలి, అవసరం ఉంది, కాదనట్లేదు నేను. మీకు ఎంకరేజ్మెంట్ ఉండాలి, అది కూడా కాదనట్లేదు. ఒకవేళ లేదు, పాపం ఆయనకు అలాంటి తెలీదు, ఆయన కొంచెం అంత నీలాంటి సున్నితమైన కళాత్మకమైన హృదయం లేదు ఆయనకి, అర్థం చేసుకో. సో అంచేత మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదన్నమాట. ఇప్పుడు వద్దాం మత్తయి 6:33 దగ్గరికి. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈయన ఇంకొక విషయం చెప్తున్నాడు మనకి. ఎప్పుడైతే దేవుడు ఫస్ట్ ప్రయారిటీ అవుతాడో, దేవుడి మీద దృష్టించడం మొదలెడతామో, ఆయన రాజ్యం అంటే ఆయన పరిచర్య, ఆయన నీతి అంటే ఆయన క్యారెక్టర్, ఎప్పుడైతే ఆయన పని, ఇవి రెండు మనకి ప్రాధాన్యాలు అవుతాయో, మన తలంపుల్లో అవే ఎక్కువగా డామినేట్ చేస్తాయో, మీరు ఏదైతే చింతిస్తున్నారో చూడండి, మా అబ్బాయికి పెళ్లి కాలేదు, మా అమ్మాయికి సంబంధం ఇంకా రాలేదు, లేకపోతే మా వాడికి ఉద్యోగం రాలేదు, ఏదో రకరకాల చీకు చింతలు ఉంటాయి కదా. చింత ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మీరు చింతించాల్సిన పని లేదు. మిమ్మల్ని గురించి ఆయన చింతించడం మొదలెడతాడు. అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. ఇదంతా నీ మనసుని ఎక్కడ పెడుతున్నావు అన్న దాంట్లోంచే వస్తుంది. చాలామందికి తెలియనటువంటి ఆశీర్వాద రహస్యం ఇది. మీరు దేవుణ్ణి వెతకండి, ఆయన్ని ప్రధానంగా చూడండి, ఆయన మీద దృష్టి పెట్టండి, ఆయన క్యారెక్టర్ని మీరు ధ్యానం చేయండి, ఆయన పనిలో నిమగ్నం అవ్వండి, అన్నీ మీకు దొరుకుతాయి. మీరు చింతించాల్సిన పని లేదు. పురుషుల కంటే తొందరగా మీ ముఖంలో వయసు కనపడుతుంది. ఎందుకో తెలుసా? చింత వల్ల వయసు తగ్గిపోతుంది. చింత లేకుండా ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? యవ్వనం తగ్గదు. అప్పుడు మీకు ఎక్కువ ఈ కోటింగ్లు అక్కర్లేదు. ఏమండి? తర్వాత బైబిల్ చెప్తోంది అందం గురించి. ఇది ఒక మళ్ళీ నెక్స్ట్ స్త్రీలకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందం. ఎవరు అందంగా ఉన్నారు? నేను అందంగా ఉన్నానా లేదా? 10 మంది పొగిడితే మనకేమనిపిస్తుంది? నేను ఆనేనన్నమాట. 10 మంది నన్ను పొగిడారు, నేను అందంగా ఉన్నానన్నమాట. ఎవరి అందం వాళ్ళకు ఉంటుంది. నీలాంటి అందం ఇంకొకరికి ఉండదు, వాళ్ళలాంటి అందం నీకు ఉండదు. నీకు కొన్ని లోపాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని లోపాలు ఉంటాయి. నీకు కొన్ని ప్లస్లు ఉంటాయి, వాళ్ళకి కొన్ని ప్లస్లు ఉంటాయి.
బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. సామెతల గ్రంథం 31:30. అందం మోసకరం, సౌందర్యం మీరు దాన్ని వెంట పడ్డారనుకోండి. అందంగా ఉండడం తప్పు. ఇందాక నేను చెప్పాను, అలంకరణకి దేవుడు వ్యతిరేకి కాదు. అందం దేవుడే ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి, దాన్ని మంచిగా ఉంచుకోవాలి. కానీ దాన్ని వెంట పడకూడదు, వెంపర్లాడకూడదు. అప్పుడు ఏమవుతుందంటే అది వ్యర్థం అవుతుంది. వ్యర్థం అంటే తెలుసా మీకు? మనకి కుయ్యమని వస్తారు ఉదయాన్నే, చెత్త బొట్ట అవుతుందన్నమాట. ఈ ప్రయాస అంతా చివరికి ఏం మిగులుద్దంటే, మనం చెరుకు రసం తాగడానికి వెళ్తాం చూడండి, వెనక్కి ఒకసారి వెళ్ళి చూడండి, అది అవుద్ది అన్నమాట. ఏ అందగత్తె ఎప్పుడు అందగత్తిగా ఉండదు. గమనించండి ఆ విషయం. ఏ అందగాడు ఎప్పుడు అందగాడుగా ఉండడు. దానికి ఒక టైం ఉంటుంది. కనుక మనం అదే సమస్తం అనుకోకూడదు, అది తప్పు. అప్పుడు చెప్తుంది బైబిల్ ఏమంటుందంటే, అందుకని ఏం చేయాలి? యెహోవాగా ఎందు, తర్వాత భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఇది తరగదు. మనం చచ్చేదాకా ఈ భయభక్తులు మెయింటైన్ చేయగలం. చచ్చేదాకా ఈ పొగడ్త దొరుకుతుంది. మీ అందాన్నే పొగుడుతున్నారు అనుకోండి, కొన్ని రోజులకి పొగిడే వాళ్ళు ఉండరు, ఎందుకంటే అందం ఉండదు కాబట్టి. కానీ మీరు భక్తిలో పెరిగారనుకోండి, మీకు ఈ పొగడ్త ప్రజల నుంచే కాదు, ప్రభు నుంచి కూడా వస్తుంది. ఇంకోటి ఏమిటంటే, మీరు ప్రభుతో ఎంత గడుపుతారో మీ ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. నేను 8వ తరగతి నుంచి పౌడర్ రాయట్లేదు. ప్రభుతో గడిపితే చాలు. మనకి తెలియకుండానే ఆ ప్రకాశత్వం మన మీదకి వస్తుంది. ఆయన ప్రసన్నతే మన ప్రకాశం. ఈ కిటుకు మీకు అర్థమైందనుకోండి, మీరు తక్కువ స్థానం ఇస్తారు వేటికి? అందానికి. 11:22 సామెతలు. బైబిల్ కొంతసార్లు ఎంత కఠినంగా మాట్లాడుతుందంటే, ఆవిడేమో పాపం అందగత్తే, కానీ ఏం లేదు ఆవిడికి, వివేకం లేదు. అప్పుడు ఎలా ఉంటుందంట ఆ సిచ్యువేషను? పంది ముక్కుకి బంగారు కమ్మి తొడిగినట్టుగా ఉంటుంది. సోఫియా లారెన్స్ అని చాలా అందగత్తి అనమాట ప్రపంచంలో. ఆవిడ వన్ ఆఫ్ ది సినీ యాక్ట్రెసెస్ అనమాట. ఒక సోషల్ గ్యాదరింగ్లో, పార్టీలో ఇంకొక మనిషిని కలిసింది ఆవిడ. ఆయన ప్రపంచంలోనే చాలా మేధావిగా పేరుగాంచాడు. ఆయన పేరు జీబీ షా, జార్జ్ బెర్నార్డ్ షా. లిటరేచర్లో వాళ్ళందరికీ తెలుసు ఆయన, ఇంకా ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళకి చాలా మేధావిగా పేరుగాంచాడు ఆయన. సరే, పార్టీలో అందరూ కలుసుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఆయన గురించి చాలా వినింది ఆవిడ. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన్ని సాక్షాత్తు చూసింది. సోఫియా లారెన్స్ ప్రపోజ్ చేసింది ఆయనకి. ఆయన పెద్ద అందంగా ఉండడు, కానీ మంచి మహామేధావి. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ ఏమని పెట్టిందంటే, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అంది. ఆయన అన్నాడు, ఎందుకు అన్నాడు ఆయన. ఎందుకంటే మేధావి కాబట్టి ఎందుకు అనే ప్రశ్న సహజంగానే వేస్తాడు. ఎందుకు అన్నాడు. ఎందుకంటే నీ అంత మేధావి, నా అంత అందగాడు పుడితే ఆ బిడ్డ ఎంత గొప్పగా ఉంటాడు అందావిడ. అప్పుడు ఆయన అన్నాడు, ఒకవేళ నాలాంటి అందం, నీలాంటి తెలివి వస్తే అప్పుడెట్లాగా అన్నాడు ఆయన. అంచేత ఏమిటంటే, ఈ లోక సంబంధమైనవి మన చేతిలో ఉండవు. అవి ఒకవేళ నీకు అందం ఇస్తే, అది నేను అందగతిగా పుట్టాలని ఎవరు పుట్టరు, దేవుడు ఇవ్వాలి, అది అంతే. కాబట్టి నువ్వు గౌరవించాల్సింది కాదు అది. ఒకవేళ నువ్వు అందగత్తివైతే అది దేవుణ్ణి ఆరాధించడానికి ఒక తార్కాణం, ఒక ఆస్కారం. యూ కెన్ థ్యాంక్ ద లార్డ్ ఆల్వేస్. ఎందుకంటే సృష్టికర్త ఆయన కదా. ఇప్పుడు సెల్ ఫోన్ బాగా పనిచేస్తే దీని గొప్పతనం ఏం కాదు కదా. నువ్వు అందగత్తెవైతే ఎవరు గొప్పతనం? దేవుడు గొప్పతనం, కానీ తమరు గొప్పతనం కాదు. సో ఈ పర్స్పెక్టివ్ మీకు రావాలి, చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. ఒకవేళ నువ్వు సౌందర్యాన్ని సంపాదించుకున్నావు, పుట్టుకతో శారీరక సౌందర్యం ఉంది, కానీ నీకు మానసిక సౌందర్యం లేదు, అప్పుడు ఎలా ఉంటుందంట బతుకు? పంది ముక్కుకి బంగారం పెట్టినట్టే. కనుక ఏది ప్రాముఖ్యం
అనేది మనం చూసుకోవాలి. 1 తిమోతి 3:11 కొండెములు చెప్పకూడదంట. మీరు విన్నారు ఈ మాట? కొండె కత్తె విన్నారు ఈ మాట? బైబిల్లో ఉంది కదా. రైట్. ఏంటి కొండెములు అంటే ఏంటి? కొండెం అన్నమాట మీరు ఎప్పుడు వింటారు? తేలికి ఉంటుంది కొండెం, తెలుసా మీకు? తేలుకి ఏం చేస్తుంది కొండెంతో? అది విషం కక్కుద్ది అన్నమాట. గాసిప్ అంటే ఏంటి? ఎదురింటి సుబ్బయ్యమ్మ గురించి పక్కంటి మీనాక్షితో చెప్పడం అన్నమాట. ఇదే గాసిప్. ఆడవాళ్ళ నోట్లో పెసరబద్దైనా నాందన్నారు. అందుకే మీ గురించి చెప్పుకుంటారో లేదో తెలియదు, కానీ పక్కింటి ఆవిడ గురించి కానీ వచ్చిందంటే వార్త, బ్రేకింగ్ న్యూస్. అది బ్రేక్ చేయకపోతే మీరు బ్రేక్ అయిపోతారు. ఉంచుకోలేరు, లోపల తట్టుకోలేరు. ఆ గ్యాసు పెరిగిపోతూ ఉంటుంది. గాసిప్ చేస్తేనే గ్యాస్ తగ్గుద్ది ఆడవాళ్ళకి. ఇదేం చేయాలమ్మా మనం? మానుకోవాలి. నీకు అంతగా చెప్పాలనుకుందంటే తలుపులు వేసుకో, మోకరించు, ప్రభువుకు చెప్పు. ఆయనతో గొప్పతనం ఏంటి? ఎవ్వరికి చెప్పడు. కానీ నువ్వు ఎదురింటి ఆవిడ గురించి పక్కింటి ఆవిడకి చెప్పావా, చెప్పి మళ్ళీ నువ్వు ఇంకోటి కూడా చెప్తావు, అక్కయ్య ఎవ్వరికి చెప్పకు అంటే. ఆవిడ మళ్ళీ ఇంకోళ్ళకి చెప్పి ఎవ్వరికి చెప్పకంటది. మీరు సువార్త కూడా ఇలా చెప్పరు. అసలు సువార్త చెప్పాలంటే మీకంత మించిన వాళ్ళు లేరు. అద్భుతంగా కాలనీ అంతా చెప్పేయగలరు మీరు సువార్త చెప్పాలంటే. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే సువార్తని హోలీ గాసిప్ అన్నాడు. అట్లాంటివి చేయరు మీరు. కానీ అవతల గురించి ఏదన్నా చెడు తెలిసిందా, అది విషం కక్కడమే కదా. అది కొండెంతో కాటేయడం అనమాట. దాన్ని వ్యక్తిత్వ హననం అంటారు. అంటే క్యారెక్టర్ని చంపడం అనమాట. అది నరహత్య కంటే ఘోరం. నరహత్య కంటే ఘోరం. ఎప్పుడు కూడా మనకు తెలిసిన మరొకళ్ళ గురించి ఇంకొకళ్ళ దగ్గర చెప్పడం అన్నది అది నరహత్య కంటే ఘోరము, పాపము. ఈ విషయంలో దాదాపుగా 99% మంది స్త్రీలు తప్పిదస్తులు. జాగ్రత్తగా ఉండాలి. ఆపుకోవాలన్నమాట. చెప్పు చెప్పు అంటూ ఉంటుంది లోపల నుంచి. చెప్పేరాదు అంటది అన్నమాట. దాన్ని ఏం చేయాలి? మనం నిగ్రహించుకోవాలి. అది ఏమండి? ఆశ నిగ్రహమే అది మరి. సరే, 1 పేతురు 3:4 సాధువైనట్టి మృదువైనట్టి గుణం. ఆ అమ్మాయికి ఇంకొక ఆభరణం ఏంటి తెలుసా? అమ్మాయికి అందం. నువ్వెంత సాఫ్ట్గా మాట్లాడితే, ఎంత మృదువుగా మాట్లాడితే అంత అమ్మాయికి అందం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? సాధువులు ఏం చేస్తారు? పోట్లాడతారా? సాధువులు పోట్లాడతారా? కానీ పోట్లాటల్లో ముందు ఎవరు ఉంటారు? నేనేమనంటే మీకు కోపం వస్తుంది, మీరే చెప్పండి. మీరే ఒప్పుకుంటున్నారు కదా, మేమే సార్ ముందుంటాము అని. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సాధుతత్వం ఉండాలి. స్త్రీకి అలంకారం ఏమిటంటే నువ్వెంత సాధువుగా, సాత్వికంగా, మృదువుగా మాట్లాడితే అంత నీ పరపతి పెరుగుతుంది, నీ గొప్పతనం పెరుగుతుంది సమాజంలో. ఏ స్త్రీకి ఇష్టం లేదు సమాజంలో పేరు తెచ్చుకోవాలని? ఏ స్త్రీకి ఇష్టము సమాజంలో పేరు పాడు చేసుకోవాలని? ఎవరికి ఇష్టం ఉండదు. ఇది చాలా అవసరం అన్నమాట. అసలు కొంతమంది స్త్రీలను చూస్తుంటే వీళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళనే అనిపిస్తుంది అనమాట. వాళ్ళ అరుపు స్థాయి చూస్తుంటే, వాళ్ళు పెట్టే కేకలు, వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతం, అండర్ కొటేషన్స్. మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు, అంటే నోటి మాట కూడా, మీ నాలుగు కూడా ఎలా ఉండాలి? వస్త్రం మీద ఏదైనా మరకబడితే, టైడో ఏదో వేస్తే మరక వరకే పోతుంది, కానీ నాలుగుని ఎవరు శుభ్రం చేస్తారు? ఇక్కడ ఎప్పుడు కూడా బూతు మాటలు తాండవించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఎంత కోపమైనా రాని. కొంతమంది మహిళలు శాపనార్థాలు కూడా పెడతారు కదా. మన దేశంలో మట్టేసి నాశనం అయిపోతావురా అని శాపనార్థాలు కూడా పెడతారు. ఎప్పుడైనా పెట్టారా? అలా ఎప్పుడైనా పెట్టారా?
తలుచుకోండి ఒకసారి, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. శాపవచనం రాకూడదు, బూతులైనను సరసోక్తులైనను అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. ఇది క్రైస్తవులకి తగదు. మీరు చర్చిలో ఎలా ఉన్నారో చూడు, దేవుడు మార్కులేడు. ఇక్కడ మీరు కూర్చున్న దాన్ని బట్టి మార్కులేడు. మీరు సోమవారం నుంచి శనివారం దాకా ఎలా ఉంటారు చూడండి, అప్పుడేస్తాడు మార్కులు. చూసుకోండి మరి మీరు ఎక్కడుంటారో పరలోకంలో, అసలు ఉంటారో లేదో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అర్హతలు మనం సంపాదించుకోవాలి. భక్తి గల స్త్రీలు ఈ అర్హతల్ని సంపాదించుకోవాలి. ఏమండి, 1 తిమోతి 3:11 ఇంకొక మాట కూడా అంటున్నాడు, నమ్మకత్వం ఉండాలి. ఏముండాలండి? నమ్మకత్వం. ముఖ్యంగా మీ ఆయనతో అబద్ధం ఆడకూడదు. చాలాసార్లు అబద్ధం ఆడి భార్యలు భర్తలతో 2 తప్పులు చేస్తారు. 1, భర్తకి తెలియకుండా ఏవో కొంటుంటారు. 2, భర్తకి తెలియకుండా పిల్లల్ని కొన్ని పనులకి పురమాయిస్తుంటారు. పర్వాలేదు లేరా, చెడిపోతాడు వాడు. రేపొద్దున నీ మాట విండు, నాన్న మాట కూడా విండు. మీ ఇద్దరు ఎప్పుడైతే సత్యం మాట్లాడుకుంటారో భార్యాభర్తలు, ఆ ఇల్లు గుల్లవదు. అత్తగారు కూడా వచ్చి పుల్ల పెట్టలేదు. మీరు ఎప్పుడైతే దాచిపెడతారో ఎవరైనా పుల్ల పెట్టగలరు. మీ దాంపత్యం నాశన అంతే. నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. దేవుని పరిచర్యలోనో క్రైస్తవ భక్తి జీవితంలోనో అది చాలా అవసరం. మనస్సు ఆరోగ్యంగా ఆలోచించు. పక్కన వాళ్ళు చూసి కుళ్ళుకుంటున్నారనుకో, నీ మనసుకి అనారోగ్యం ఉందన్నమాట. పక్కన వాళ్ళు చూసి పోటీ పడ్డావనుకో, నీ మనసుకి అనారోగ్యం ఉందన్నమాట. ఏమండి, పక్కన వాళ్ళని ద్వేషించావనుకో, నీ మనసుకి అనారోగ్యం ఉందన్నమాట. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యం, పోటీతత్వం ఇవన్నీ అనారోగ్యానికి దారితీస్తాయి. పక్కింటి ఆవిడ కారు కొనింది, మనకి ఇంకా రాలా కారు, గ్యాస్ పెరిగిపోతుంది. కాబట్టి ఆరోగ్యమైన మనస్సు చాలా అవసరం స్త్రీకి. కొన్నిసార్లు భర్త తిడతాడు, నేను దిగదుడిచే మాట్లాడతాడు, కానీ నీ విలువ ఏంటో నీకు తెలుసు, ఆయన విలువ కూడా నీకు తెలుసు. కాబట్టి నువ్వు రిటాలియేట్ అవ్వవు అనమాట, ప్రతీకారం తీర్చుకోవు. స్వస్థ బుద్ధి ఏం చెప్తుందంటే, ఇప్పుడు కాదు, ఆయనకి ఇచ్చేయి, ఆయన చూపిస్తాడు. ఒకరోజు వస్తాడు, ఆయనే సారీ చెప్తాడు. ఒక సమయం వస్తుంది, ఆయనే సారీ చెప్తాడు. విలువ తెలుస్తుంది. స్వస్థ బుద్ధి ఆవేశపడనివ్వదు, అనవసరంగా ఆలోచించనివ్వదు, చింతపడనివ్వదు, ఆందోళన చెందనివ్వదు. స్వస్థ బుద్ధికి తెలుసు దేవుడి గొప్పతనం ఏమిటో, నీ గొప్పతనం ఏమిటో, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో. ఇది భక్తి గల స్త్రీకి అవసరం. ప్రభువుకి విధేయత చూపించాలి, సొంత పురుషులకి విధేయత చూపించాలి, సంఘంలో పాస్టర్ గారికి విధేయత చూపించాలి. మనమే కాదు, స్త్రీలు పురుషులని లేదు ఇక్కడ తేడా. అందరూ కూడా ప్రతి అధికారానికి మనం లోబడాలి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ప్రభువును బట్టి మనుషుల ప్రతి కట్టుబాటుకి లోబడి ఉండుడి. 1 పేతురు పత్రికలో ఈ మాటలు ఉన్నాయి, 2వ అధ్యాయంలో. దేవుణ్ణి బట్టి మనుషుల యొక్క ప్రతి కట్టుబాటుకి లోబడాలి. ప్రభువుని బట్టి ప్రతి కట్టుబాటుకి లోబడాలి. అప్పుడు అద్భుతమైన సమాజం, అద్భుతమైన కుటుంబ జీవితం, అద్భుతమైన సంఘ జీవితం, సహవాసం మనకి కనపడతాయి అన్నమాట. ఒక క్రైస్తవ స్త్రీకి ఉద్యోగం చేసినా చేయకపోయినా ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటో మనం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి ఆ బాధ్యత అంటే, 1 తిమోతి పత్రిక 5:14. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని, మొదటి బాధ్యత వివాహము చేసుకొని, తర్వాత పిల్లలను కని గృహ పరిపాలన ఎవరు జరిపించాలి? ఎవరు జరిపించాలి? మీరే. గృహాన్ని పరిపాలించేది ఎవరు? అందుకే ఇంగ్లీష్లో ఆయన ఏమన్నారంటే హోమ్ మేకర్ అన్నారు. పురుషులను అలా అమ్మా చేయకూడదని కాదని అర్థం.
మీరు సామెతల గ్రంథం 31వ అధ్యాయం చివరి అధ్యాయం చదవండి. ఆవిడ వ్యాపారం చేసింది, ఆవిడ ఇంట్లో వాళ్ళని చూసింది. నువ్వు ఉద్యోగం చేసినా చేయకపోయినా అన్నాను నేను. అందుకే నా భాష అర్థమైందా మీకు? మీరు చెయ్యండి, చేయకపోండి, ఇది బాధ్యత. ఉద్యోగం చేయకపోయినా దేవుడు అడగడు, ఉద్యోగం చేసినా దేవుడు అడగడు. ఈ బాధ్యత చేసావు లేదా దేవుడు అడుగుతాడు. చెయ్యి ఉద్యోగం, రెండు చేయగలిగితే చెయ్యి, నో ప్రాబ్లం. మీరు చేయగలరు, మీకు అంత ఉంది. ఆడవాళ్ళు మల్టీ టాస్కింగ్ చేయగలరు, మగవాళ్ళు చేయలేరు. ఇప్పుడు ల్యాప్టాప్ చూస్తున్నాడు అనుకోండి, భార్య వచ్చింది అనుకోండి, చెప్పు అంటాడు, ఇటువైపు చూడలేడు. ఇటు చూసాడు అనుకోండి, ఇది పోద్దు. అందుకని నీ వైపు చూడ్డు మీ ఆయన. నువ్వు చెప్పేసుకొని చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోవాలి. కానీ స్త్రీలు అలా కాదు. అమ్మాయికి జడేస్తుంటుంది, పూరి తిప్పుతూ ఉంటుంది. ఏమండి బట్టలు పెట్టాను, స్నానానికి వెళ్ళండి అంటుంది. ఆయన వెళ్ళేటప్పటికి మళ్ళీ ఈవిడికి ఆయనకి బాక్స్ ఇచ్చేస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో. మీకు 2 చేతులే, మాకు 2 చేతులే. కానీ అదేంటో మీకు వేరేది, మీరు అద్భుతం. ఏమో అర్థమవుతుందా? కాబట్టి స్త్రీలు నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఇంటి పనులు చూసుకోను అన్నంటే ఆ మంచి స్త్రీ కాదు. ఉద్యోగం చేసినా చేయగలదు ఆవిడ, చేయకపోయినా. ఉద్యోగం తప్పించుకోవడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది స్త్రీలు మాత్రమే చేయగలరు. మీరు పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళండి ఒక 6 నెలలు, మీ ఆయనకి మీ విలువ తెలుస్తుంది. చాలా కష్టం వాళ్ళని అందులో పిల్లలు చిన్నప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. భర్తను మీరు ఊరికే హ్యాండిల్ చేసేస్తారు, మీకు చాలా వెన్నతో పెట్టిన విద్య అది. భర్తల్ని ఊరికే ఎట్లా హ్యాండిల్ చేసేయగలరు మీరు, కానీ పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మీరు అందరినీ హ్యాండిల్ చేయగలరు, అత్తని, భర్తని, పిల్లల్ని, ఇటు ఉద్యోగాన్ని. ఇది మీకే చెల్లు. కానీ వీటన్నిటిలో చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే తీతు 2:3. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకి లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించాలి సీరియల్ కంటే ఎక్కువగా. ఏమండి? అప్పుడే మీరు పెట్టుకున్న రిట్రీట్కి ఏమైనా మా ఆవిడేంటో రిట్రీట్లు అంటుంది, పోతుంది, నాకే ట్రీట్మెంట్ లేదు, నన్నే సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అని అన్నాడు అనుకోండి, ఇంకేముంది? ఇంకా మీరు ఇక్కడికి వచ్చి లాభమే ఉంది. ఇవి మీ జీవితంలో నెరవేరినప్పుడు మీ గృహాలు కలకలలాడతాయి, మీ కుటుంబాలు పండంటి కుటుంబాలుగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? చివరి మాటకు వచ్చేసేద్దాం. స్త్రీలు చేయాల్సిన ఇంకొక బాధ్యత ఏమిటంటే ప్రభువుని సేవించాలి. వాళ్ళు ఏం చేయాలి? ప్రభువుని సేవించాలి. మీరు కొత్త నిబంధనలు చూడండి, పాత నిబంధనలు చూడండి, అనేక మందిని ఆయన వాడుకున్నాడు. ఫిలిప్పి కుమార్తెల్ని వాడుకున్నాడు, ఫీబీని వాడుకున్నాడు, లూదియాని వాడుకున్నాడు, తబితాని వాడుకున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా? ఆతిథ్య వరం అనే ఒక ఆత్మవరం ఉంది, తెలుసా మీకు? మీరు ఊరిని ఆరాధన చేయడమే ఆత్మవరం అనుకుంటున్నారా? మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, మీకు దాదాపుగా 20 ఆత్మవరాలు కనపడతాయి. రోమాపత్రిక 12వ అధ్యాయం చదవండి. రోమా 12, 1 కొరింథీ 12, 2 12 గుర్తుపెట్టుకోండి. రోమా పక్కనే ఏముంటుంది? 1 కొరింథీ ఉంటుంది. 12, 12 ఏమండి? ఎఫెసీ 4, 3 4 12 కదా. ఎఫెసీ 4, తర్వాత 1 పేతురు 4. ఈ 4 అధ్యాయాలు చదవండి. మీకు ఆత్మవరాలు కనపడతాయి. మీరు చాలా చాలా దగ్గరకు వస్తారు మీరు వాటికి. అందులో ఒక వరం ఏంటంటే ఆతిథ్య వరం, ఒక వరం ఏంటంటే పరిచార వరం, ఒక వరం ఏంటంటే సహకరించి సహాయం చేసే వరం. ఇవన్నీ స్త్రీలు అద్భుతంగా చేయగలరు.
అంటే మీరు ప్రీచర్లో ఏంటన్నా మాకు మీరేమో ప్రీచర్లో ఇది తీసుకున్నారు, మాకేమి ఇవి ఇస్తున్నారా అని అనకండి. పురుషులు కూడా ఉంటారు అందులో. స్టెఫన్ ఉన్నాడు అలాంటి వాటిల్లో, ఆతిథ్యం ఇచ్చే వాటిల్లో. సో ఈ వరాల ద్వారా చాలామంది ప్రభులోకి వచ్చారు. స్టెఫన్ ఇంటి వారి వల్ల చాలామంది ప్రభులోకి వచ్చారు. అదే పౌలు రాశాడు, స్టెఫన్ ఇంటి వారి వల్ల వీళ్ళు ప్రభులోకి వచ్చారు అని. ఏమండి? ఇంకోటి అదే కాదు, ప్రభువుని సేవించేటప్పుడు అకుల ప్రిస్కిల్లలు తెలుసా మీకు? అందులో భార్య ఎవరు? ప్రిస్కిల్ల. ప్రిస్కిల్ల భార్య, అకుల ఏమో భర్త. నా ఇప్పుడు అపోల్లో అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన పౌలు అంతటి పండితుడు. ఆయనకి కూడా రక్షణ మార్గాన్ని బోధించిన వారు ఎవరంటే ప్రిస్కిల్ల కూడా బోధించింది. ప్రైవేట్గా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేశారు భార్యాభర్తలు ఇద్దరు. ఫిలెమోన్ ఇంట్లో చర్చ్ జరిగేది, అక్కడ కూడా భార్యాభర్తలు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. అనేక చోట్ల మిషనరీలు వచ్చినప్పుడు మన దేశానికి, మీరు ఎప్పుడు పురుష మిషనరీల గురించే వింటారు కదా, స్త్రీ మిషనరీలు ఎప్పుడైనా విన్నారా? పేర్లు విన్నారా? మీరు వినలా. కానీ భారతదేశానికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? మిషనరీలు సేవకు వెళ్ళిపోతే ఇంట్లో ఉండేవాళ్ళు కదా స్త్రీలు, ఎవరు? దొరసానమ్మలు. వాళ్ళందరూ దొరలే కదా, దొరల భార్యలే కదా. ఈ దొరసానమ్మలు కూర్చొని ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళ పురుషులు కూడా ఇంటి నుంచి వదిలేసి వ్యాపారాలకి ఉద్యోగాలకి వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు 10-10:30కి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి ఏం చేశారు తెలుసా? వీళ్ళు భారతదేశంలో సువార్త ఎలా ప్రబలిందంటే, ఈ లేడీ మిషనరీస్ వల్ల చాలా గొప్ప సేవ జరిగింది భారతదేశంలో. వెళ్ళి ఏం చేశారంటే, ఈ గొప్పింటి స్త్రీలు బయటికి రారు. ఆ రోజుల్లో భారతదేశంలో వాళ్ళు మార్కెట్కి వచ్చి కూరగాయలు కొనుక్కోవడము, స్కూటీ వేసుకొని వెళ్ళిపోవడము అట్లాంటివి లేవన్నమాట. చున్నీ స్కూటీలో పడిపోవడము ఇట్లాంటివి ఏం లేవన్నమాట ఆ రోజుల్లో. కాబట్టి ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా 10:30 కల్లా అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఉండేవాళ్ళు. చాలా పెద్దింటి స్త్రీలు అనమాట. కాకపోతే వాళ్ళకి చదువు వచ్చేది కదా, ఎందుకంటే అప్పుడు చదువు నేర్చుకోవడానికి పాఠశాలకు వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఆ భాగ్యం కూడా నోచుకోలేదు వాళ్ళు. ఈ మిషనరీ స్త్రీలు ఏం చేసేవాళ్ళు అంటే, మిషనరీలు వాళ్ళ భార్యలు వెళ్ళి వాళ్ళతో స్నేహం చేసుకొని వాళ్ళకి ట్యూషన్ చెప్పేవాళ్ళు. వాళ్ళని విద్యావంతుల్ని చేశారు. ట్యూషన్ చెప్పి 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 వీళ్ళ ప్రవర్తన వాళ్ళు చూసి తర్వాత బైబిల్ చెప్పేవాళ్ళు వాళ్ళకి. అనేకులు, పండిత రామాబాయి గుర్తుందా మీకు? బ్రాహ్మణ వనిత ఆవిడ, పండిత రామాబాయి ప్రభులోకి వచ్చింది. అలాంటి వాళ్ళు అనేకులు ప్రభులోకి వచ్చారు. సామాన్యులు కాదు స్త్రీలు. బయటికి కనపడదు, కానీ రేపొద్దున పరలోకంలో మీరు చేసిన సేవ అద్భుతంగా ఆయన పవర్ పాయింట్లో చూపిస్తాడు. మీరు చాలా చేయగలరు ప్రభు కోసం. మీరు ఈ ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు, మూర్తి అన్న లాంటి వాళ్ళు, వీళ్ళు చేసేదానికి మేము చేసేది పనికిరాదు. అంత గొప్ప సేవ మీరు చేయగలరు. ఎందుకంటే మీకు అంత మంచి వాచకం, మాట ఉంది. మీరు ఎందుకని ఆఫీసుల్లోకి వెళ్తే ఈ రోజున ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు, మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టరు? మా ముఖం చూస్తే ఎవడు రాడు. మీకు అంత మంచి ముఖం ఇచ్చాడు, మీకు అంత మంచి వాచకము, మంచి మాట ఇచ్చాడు, మీకు మంచి మృదువైనటువంటి ఇమోషన్స్ ఇచ్చాడు దేవుడు. దాన్ని మీరు సేవకు వాడారు అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. మీరు అద్భుతమైన సేవ చేయగలరు. మీ కాలనీ ప్రభువులోకి రాగలదు, మీ వీధంతా ప్రభువులోకి రాగలదు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు ప్రభువులోకి రాగలరు. మీరు ఇంతకు ముందున్న లక్షణాలని కానీ పుణికిపుచ్చుకొని వాటిని కానీ మీరు అభ్యాసం చేస్తూ, ఈ 2 బాధ్యతలు, ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ, ఉద్యోగం చేసినా చేయకపోయినా సేవలో ఈ విధంగా మీరు ఇన్వాల్వ్ కాగలిగితే మీరు భారతదేశాన్ని మార్చగలరు. మీరు నమ్మండి, నమ్మకపోండి, మీరు భారతదేశాన్ని మార్చగలరు. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. భారతదేశ పౌరులు ఎక్కడ తయారవుతారు చెప్పండి నాకు? అమ్మ ఒడిలో. అమ్మ ఒడి మొదటి బడి. అది బడి పథకం కాదు, అమ్మ ఒడి మొదటి బడి. ఈ రోజున మనకు నేరాలు ఘోరాలు జరుగుతున్నాయంటే అమ్మలు తప్పే, అది అమ్మలు తప్పే. ఈ రోజున ఒక బిడ్డ ముఖ్యమంత్రి అవ్వడమో లేకపోతే ప్రధానమంత్రి అయ్యాడంటే అది అమ్మ గొప్పతనమే. కనుక భారతదేశానికి గొప్ప ఆఫీసర్లని, నీతి కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని,
నీతి కలిగినటువంటి అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని ఎవరు ఇవ్వగలరంటే అమ్మలే ఇవ్వగలరు. అమ్మ బాధ్యత మదర్స్ డేతో తీరిపోదు. అది 365 రోజుల బాధ్యత. ఒక గొప్ప సేవకుడు పుట్టాలన్నా, తయారవ్వాలన్నా, ఒక గొప్ప దేశ నాయకుడు తయారవ్వాలన్నా అమ్మతోనే ఉంటాను అంతా. ఎందుకంటే నాన్న అలాంటి పని చేయలేడు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా మొదట నేర్చుకునేది అమ్మఒడిలోనే. ఏమ్మా, రిట్రీట్లు పెట్టుకుంటే సరిపోదు. మనము ఎంత మారాలంటే మన దేశాన్ని, మన కుటుంబాలని, మన సంఘాలని, మన సమాజాలని మార్చే అంత మారాలి. ప్రభు మనల్ని అలా మార్చేదాకా మనం ఆయనకు అప్పగించుకోవాలి, ఆయనకి సమర్పించుకోవాలి. దేవుడి ఈ వాక్యాన్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.